యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు. పరిశుద్ధుడైన మత్తయి శుభవార్తలోని ప్రభువు వంశావళిలో 5 స్త్రీలు చెప్పబడ్డారు. అందులో ప్రభువు తల్లి మరియ అందరి చేత ఎల్లప్పుడూ ఆదరించబడి స్త్రీరత్నం వలె వెలుగొందింది. ప్రభువు వంశావళిలో ఆమె కంటే ముందుగా చెప్పబడిన 4 స్త్రీలు పాపం వల్ల పరిశుద్ధతను పోగొట్టుకున్నవారు, చీకటిలో బంధింపబడిన వారై అన్యజనుల పట్టికలో చేర్చబడిన వారు. మొట్టమొదట ప్రభువు వంశావళిలో యోధా కోడలైన తామారు పేరు ఉంది. ఆమె భర్త ఏరు చనిపోయినప్పుడు నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించు, నీ అన్న వంశం నిలబెట్టు అని యోధా ఓనానుతో అన్నాడు. దానికి ఓనాను నిరాకరించాడు. యోధా చిన్న కొడుకు షేల పెద్దవాడైనప్పటికీ అతనిని ఆమెకు ఇవ్వలేదు. అప్పుడు తామారు వేశ్యగా నటించి తన మామ అయిన యోధాను మోసగించి అతని వల్ల గర్భము ధరించి పెరెసును కన్నది. ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 30 వరకు చూడగలం. రెండవదిగా రాహాబు అనే కనాను స్త్రీ కనిపిస్తుంది. ఆమె కూడా ఒక వేశ్య. అత్యున్నతుడైన దేవునిపై విశ్వాసం వల్ల దేశాన్ని చూడటానికి వచ్చిన వేగుల వారికి దాక్కోవడానికి మిద్దె పైన ఆశ్రయం కల్పించడం వల్ల రాహాబును ఆమె కుటుంబాన్ని యెహోషువ కాపాడాడు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 21వ వచనం వరకు, మరియు 6వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు, మరియు హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 31వ వాక్యంలో చూడగలం. తరువాత ఒక హెబ్రీయుడు ఆమెను పెళ్లి చేసుకుని బోయజును కన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు తన జీవితం వ్యర్థమైపోతుందనుకుని తమ సొంత తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతని ద్వారా గర్భము ధరించి లోతు పెద్ద కూతురు మోయాబును కన్నది. ఆ వంశము నుండి వచ్చిన రూతు ప్రభువు వంశావళిలో చేర్చబడింది. విధవరాలైన రూతు తన దేశాన్ని బంధువులని విడిచి తన అత్త నయోమిని హత్తుకొని ఆమెతో కూడా బెత్లెహేముకు వెళ్ళింది. ఆమెను బోయజు వివాహం చేసుకున్నాడు. వారికి ఓబేదు పుట్టాడు. ఓబేదు దావీదు తండ్రి అయిన ఏషాయికి తండ్రి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వాక్యంలో చూడగలం. 4వ ఆమె పేరు చెప్పకపోయినా సొలొమోను తల్లి మొదటి ఊరియా భార్య అని పరిశుద్ధుడైన మత్తయి పేర్కొన్న స్త్రీ బత్షెబ. ఆమె భర్త జీవించి ఉన్నప్పుడే వ్యభిచారం చేసి గర్భము ధరించింది. ఆమె కోసం దావీదు ఆమె భర్తను దారుణముగా చంపాడు. అయినా ప్రభువు వంశావళిలో ఆమె కనిపిస్తుంది. తాను పాపులను ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తున్నానని, స్త్రీ పురుష భేదము లేకుండా సర్వజనుల్ని రక్షించడానికి మెస్సియాగా యేసుక్రీస్తు వచ్చాడని ఆయన వంశావళి స్పష్టము చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.